అందరికీ నమస్కారం అండి. రేపు మహానాడు 27, 28, 29 కడపలో మహానాడుకి జనాలు ముందు కార్యకర్తలు కడపలో పెట్టడం చాలా స్వాగతిస్తున్నాం అందరం కూడా. ఎందుకు అంటే వైనాట్ 175 అన్నాడు, వైనాట్ కుప్పం అన్నాడు. ఇదే సైకో జగన్ రెడ్డి. అదే ఇలాకాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ కడప తప్పితే రెండో లోకం తెలియదు అతనికి. అక్కడే పోటీ చేస్తాడు ఎప్పుడు తరతరాల నుంచి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాకాల్లోనే ఈరోజు మహానాడు జరగటం మాకు చాలా ఆనందకరం. జగన్మోహన్ రెడ్డికి కూడా పడుతున్నాయి ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి లాగా పిలిపొచ్చిన మాటలు మా నారా లోకేష్ కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరూ మాట్లాడట్లేదు అని చెప్పటానికి యువగర్జనలు ఏమైతే యువగలంలో మాటిచ్చామో దాని ప్రకారమే నడుస్తుంది. వైనాట్ కుప్పం రేపొద్దున మేము చేయబోయేది వైనాట్ కుప్పం అనే దానికి నిదర్శనమే ఈ మహానాడు. ఈ మహానాడులో తీసుకోబోయే నిర్ణయాలు కానీ ఏదైనా సరే రాష్ట్ర ప్రజలకి ఏమైతే అవసరమో వాళ్ళకి ఏం చేయాలో అనే తీర్మానం ఉంటాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చేసే రాజకీయాలు అయితే ఉండవు. ఈ మహానాడు కడపలో పెడతాం, స్వాగతిస్తున్నాం. ఓ పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకా కడపలో మహానాడు కార్యక్రమం చేపడుతున్నారు. ఓ పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సినిమా చూపిస్తా కూటమి నాయకులకి అని చెప్పి ఆయన విమర్శిస్తున్నాడు. దీని మీద అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు అంటారు ఈ మహానాడు? జగన్మోహన్ రెడ్డికి మందులు వాడాల్సిన టైం ఆసని పిచ్చి పరాకాష్ఠకి జరిగింది. జగన్ రెడ్డికి ఏం మాట్లాడతాడు? సినిమా చూపిస్తాడా? ఇప్పుడు చూసేది ఏంది? సినిమానేగా. జగన్ రెడ్డికి చూపించేది మేము సినిమానే కదా. సినిమా అంటే ఉత్తుతు సినిమా కాదు, రియాలిటీ సినిమా ఇది. జగన్మోహన్ రెడ్డి లాగా పుత్తుతు సినిమాలు అయితే కాదు. జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. అందుకనే కడపలో ఎప్పుడైతే మా నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మహానాడు నిర్వహిస్తామని చెప్పారో ఆనాడు నుంచే జగన్మోహన్ రెడ్డికి కోసాలు కదిలిపోయినాయి. అతనికి భయం ఎక్కువైపోయింది. దీనికి ఏదో ఒకటి ఎక్కడ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడా? లేదు. వాళ్ళ కార్యకర్తలను పిలుచుకొని 4-5 వాళ్ళ దగ్గర రాసి పెట్టుకోండి, సినిమా చూపిస్తా. ఏంది ఈయన సినిమా చూపించేది? రేపు కసిరెడ్డి గారు చెప్తే ఇతనికి సినిమా స్టార్ట్ అయింది. బంగారం పెట్టుకొని పెళ్ళాంక బంగారం ఇంక అంటాడు. భారతీయ సిమెంట్లో ఎంప్లాయీస్ నా కోసం పనిచేస్తారు కానీ బయట వాళ్ళు. అరే నువ్వు సీఎంగా చేసినన్ని రోజులు చేసింది ఇదే కదా. లిక్కర్ స్కాము, మైను స్కాము. ఏ స్కాములు లేకుండా ఏ స్కీమ్ అన్నా ఉందా జగన్ రెడ్డికి? జగన్ రెడ్డి ఇట్లాంటి బింకాలు పలుకుతూనే ఉంటాడు. ఎన్ని ఉత్తిత్తి మాటలు. జగన్ రెడ్డి మాట్లాడే మాటలకి వాళ్ళ నాయకులు ఎవరైనా సరే చప్పెట్లు కొట్టడం చూసారా? ఒక్కడన్నా ప్రెస్ మీట్కి వచ్చి మా నాయకుడు మాట్లాడాడు మాకు ఆనందం అని చెప్పారా? లేదు. బింకాలు పలుకుతున్న జగన్ రెడ్డి మహానాడులో రేపు కడపలో జరగబోయే మహానాడులో జనసంద్రాన్ని తెలుగుదేశం కార్యకర్తలను చూస్తే నీ గురించి పెద్దగా మాట్లాడుకుని పని ఉండదని నా ఉద్దేశం. జగన్ రెడ్డి సుమారు ఈ మహానాడు కార్యక్రమానికి ఎంతమంది రావచ్చు? ఊహించని. ఇప్పుడు మేము వైజాగ్లో మహానాడు చేసాం, విజయవాడలో మహానాడు చేసాం. ఇప్పుడు ఈ జనాలందరికీ తెలిసింది చెప్తున్నా నేను. దీనికి మించి కడపలో రేపు మహానాడు జరగబోతుంది. అక్కడ రెడ్డమ్మ గారి మా ఎమ్మెల్యే గారు పనిచేయటం కానీ, శ్రీనివాసరెడ్డి గారు పనిచేయటం కానీ, అలానే కడపలో ఉన్న నాయకులందరూ కడప, కర్నూలు, అసలు రాయలసీమలో మహానాడుకి ఉవ్వెత్తున జనం వస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఊహించలేడు. కడపలో జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి లారీల్లో తోలిన జనాలు, ఆర్టీసీ బస్సుల్లో జనాలను తోలుకున్నాడు. ఏది ఎక్కడన్నా సిద్ధం అని సభ పెడితే ఆ సిద్ధం సభకి అలాంటి సభలకి జనాలను తోలుకున్నాడు. కానీ ఈ మహానాడికి అలా ఉండదు. స్వచ్ఛందంగా ఇంత దూరం నుంచి నేను చెప్తున్నా, గుంటూరు అతను ఎక్కడన్నా ఇక్కడ ఒక పూడి పెట్టుకుని ఆ 5-6 మండలాల్లో చేసుకునేవాడు, 5-6 నియోజకవర్గం. అలాగే రాష్ట్రం మొత్తం తెలంగాణ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ జనాలు కార్యకర్తలు ఉప్పునే వస్తారు. మహానాడుని జగన్మోహన్ రెడ్డి సాక్షిలోని చూడలేక అతను మనోవేదన గురవుతాడు. నేను గట్టిగా చెప్తున్నా. పూర్తి స్థాయిలో మహానాడు విజయోత్సవం జరిగిద్దంట. మహానాడు విజయోత్సవం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డిని తర్వాత మీ మీడియా వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మహానాడుకు ముందు ఎలా ఉన్నాడు, మహానాడు తర్వాత ఎలా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మహానాడుకు ముందే అసలు ఏం చేయాలో భయంలో ఉన్నాడు. మహానాడు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ముందు వచ్చి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేడు. అసలు జగన్మోహన్ రెడ్డి మీడియాలో ఏడని కనపడతాడు ఎవడన్నా. అది మహానాడు అంటే. మహానాడు దెబ్బకి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో
కూడా కాకుండా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. ఇంకా అక్కడికే పరిమితం అయిపోతాడు. బెంగళూరు ప్యాలెస్ అది ఎందుకు చెబుతున్నాం, కడప రాయలసీమలో జరుగుతున్న మహానాడు ఇది. రాయలసీమలో నాకేదో కడపలో నాకుంది పీస్తా తోస్తా అన్నాడు. 1,00,000 మెజార్టీ 60,000కి వచ్చింది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మెజార్టీ. రాజారెడ్డి దగ్గర నుంచి సంస్థానంలో ఉంటేనే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కడపలో ఓడిపోవటం ఖాయం. వైనాట్ కడపని మాత్రం మేము చెబుతున్నాం. అది అత్యుత్సాహం అని మీరు అనొచ్చు, కానీ కడపలో 1,00,000 ఉన్న మెజార్టీ కడపలో తగ్గిపోయి 60,000కి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పడిపోయాడో మొన్న అతను అసలు మేము చెబుతున్నామండి, కడప వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడే రాజీనామా చేశాడు. ఒక అధ్యక్షుడిని కడప అధ్యక్షుడిని కాపాడుకోలేని దద్దమ్మ ఇతనా మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డికి మహానాడు తర్వాత ఇతను ప్రెస్ మీట్ కూడా రాలేడని నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.